హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. కర్ణాటకలో జనసేన, ఎస్ ఇది నిజమే. డెఫినెట్గా జనసేన పార్టీ కర్ణాటకలో రేపొద్దున్న ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతుంది. జనసేన పార్టీ కర్ణాటకలో తన బలం పెంచుకునేందుకు చాలా బలమైనటువంటి అడుగులు వేస్తోంది. దీనికి మొట్టమొదటి అడుగుగా రీసెంట్గా కర్ణాటకకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కలిసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే విశాఖపట్నం జరిగినటువంటి జనసేన పార్టీ త్రిముఖ వ్యూహం అంటే సేనతో సేనాని అనేటువంటి మీటింగ్లో కర్ణాటకకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది అక్కడికి రావటం కూడా జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా కర్ణాటకలో కూడా చాలా భారీ ఎత్తున జనసేన పార్టీ అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మంచి అడుగులే వేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే దాదాపు కొన్ని వందల నుంచి వేల వరకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఏవైతే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకి అలాగే తెలంగాణకి మధ్యలో ఉండేటువంటి ఆ బోర్డర్ గ్రామాలు నియోజకవర్గాలు ఉంటాయో అక్కడ జనసేన పార్టీ చాలా బలమైనటువంటి అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంకొక వార్త కూడా నిన్న 22వ తారీఖు జనసేన పార్టీలో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే ఒకరు జనసేన పార్టీలో జాయిన్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చిక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి కర్ణాటక మాజీ ఎమ్మెల్యే పిఎస్ ప్రకాష్ గారు జనసేన పార్టీలోకి ఆయన రావడం జరిగింది. జనసేన పార్టీ ఆయనకి వెల్కమ్ చెప్పింది. ఆయన 1996 ఉప ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. ఒక ఉద్యమ సమయంలో కూడా అనేక ప్రజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారట. అలాగే కన్నడ భాష మరియు సంస్కృతి పట్ల ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు చాలా క్రియాశీలకంగా చేసినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ అనుభవం కావచ్చు, అలాగే ఆయన అంటే సమాజ సేవపై ఉండేటువంటి ఆయన నిజాయితీ కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆకర్షించాయట. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో చేరడానికి చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు ఉండేటువంటి సాన్నిహిత్యం ఇవన్నీ కూడా ఈసారి బలమైనటువంటి ముందడుగు వేసాయని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఇది రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. బట్ ఆయన ఫోటో మాత్రం మాకైతే దొరకలేదు. బట్ నేను వెతకడానికి అయితే ట్రై చేశాను. ఎందుకంటే ఆయన ఒక జనసేన పార్టీ ఇప్పుడు కర్ణాటకలో విస్తరించడం అనేది ఇది ఒక గొప్ప విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే కాదు, తన పార్టీని భారతదేశ వ్యాప్తంగా అడుగులు వేయటానికి ఆయన బలమైనటువంటి భావజాలంతో చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం చేయాలనేటువంటి ఆలోచనలో ఆయన అక్కడికి మాత్రమే ఆయన రాజకీయం అని చాలా మంది అనుకుంటారు. చాలా సందర్భాల్లో మనం చెబుతానే వచ్చాం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు బిగ్గర్ దెన్ చాలా పెద్దగా ఉన్నవి, దాన్ని అంచనా వేయటం మనకు కష్టం, మీరు ఇక్కడ మాత్రమే చూస్తున్నారు. బట్ అంతకు మించి పవన్ కళ్యాణ్ గారిని మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించుకుంటుంటే ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. చాలా మంది 21 సీట్లే కదా, 21 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన పోటీ చేసినటువంటి మొట్టమొదటిసారి ఒకే సీటు గెలుచుకున్నారు. అన్ని చోట్ల ఆయన ఓడిపోయారు. బట్ ఒక్కసారి జనసేన పార్టీ సత్తా ఏంటో 100% స్ట్రైక్ రేటుతో మొన్న 2024 ఎలక్షన్స్లో చూసాం. ఒక్కసారిగా కేంద్రంలో అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ పార్టీని, మోదీ గారిని, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అక్కడ ఆయన పీఎంగా చేయడానికి జనసేన పార్టీ తన బలాన్ని 21 నియోజకవర్గాల్లో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించింది. 21 మందిని గెలుచుకుంది. కానీ 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి గెలవటానికి దాదాపు 164 సీట్లు గెలవటానికి చాలా బలమైనటువంటి కృషి జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులది ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి అలాగే కర్ణాటకలో అలాగే తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనేటువంటి మాట ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంకొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే పక్కన ఉన్నటువంటి కర్ణాటక, ఇవన్నీ రాష్ట్రాల్లో, ఒడిస్సాలో కూడా జనసేన పార్టీ తన సభ్యత్వాలు చాలా భారీగా పెంచుకునేటువంటి పనిలో నిమగ్నమైందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కర్ణాటకలో అయితే ఒక మాజీ ఎమ్మెల్యేనే జనసేన పార్టీలోకి వచ్చారు అంటే జనసేన పార్టీ అడుగులు ఏ విధంగా పడుతున్నాయో ఆయన బయటికి సరిగ్గా అంటే బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు. బట్ చాలా మంచి ఇంపాక్ట్ అంటే మంచి నాయకుల్ని వేరి కోరి మనం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం అనేది మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణలో కూడా చూసాం. అలాంటిదే ఇప్పుడు కర్ణాటకలో కూడా మొదటి అడుగుగా ఒక మాజీ ఎమ్మెల్యేని ఆయన తీసుకోవడం అనేది కూడా
ఆలోచించదగ్గ విషయం. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ అంచనా వేశారు, తెలంగాణలో కూడా చాలా తక్కువ అంచనా వేశారు, ఇప్పుడు కర్ణాటకలో కూడా తక్కువ అంచనా వేసినా కూడా రాబోయే రోజుల్లో చుక్కలు చూపించేటువంటి పరిస్థితి సిద్ధమవుతుంది జనసేన పార్టీ నుంచి అనుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.